మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో చుక్కకూర కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చుక్కకూర వేసి ఫ్రై చేసుకోవాలి. చుక్కకూర ఫ్రై చేసుకున్న ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న చుక్కకూర పేస్ట్ వేసుకోవాలి. చుక్కకూర పేస్ట్ వేసిన తర్వాత పులుసుకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఉడుకుతున్న కాకరకాయ పులుసులో కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత కాకరకాయ ముక్కల్ని మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి.
కాకరకాయ ముక్కలు ఉడికిన తర్వాత చివరిలో బెల్లం వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన చుక్కకూర కాకరకాయ పులుసు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.